మండల కేంద్రంలో ట్రైబల్ లా కాలేజీ మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలిపిన గిరిజన నాయకులు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలో 35,50,00,000 వ్యయంతో ట్రైబల్ లా కాలేజీ మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహకు గిరిజన నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, లంబాడాల పోరాట సమితి నాయకులు ప్రకాష్ రాథోడ్, మహేష్ రాథోడ్, మొగరాజ్ నాయక్ తదితరులు సంగారెడ్డిలో మంత్రిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మిఠాయి తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. చౌటకూరులో ట్రైబల్ లా కాలేజ్ ఏర్పాటు చేయడం ద్వారా గిరిజన విద్యార్థులకు న్యాయ విద్య మరింత చేరువవుతుందని నాయకులు పేర్కొన్నారు. ఉన్నత విద్యతో పాటు న్యాయ రంగంలో గిరిజన యువత రాణించేందుకు ఈ కళాశాల దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దిశ కమిటీ సంగారెడ్డి జిల్లా సభ్యుడు ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన న్యాయ విద్యను అందించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. కళాశాల మంజూరుకు మంత్రి దామోదర రాజనరసింహకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన లా కాలేజీ మంజూరు చేసినందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో అందోల్ తాలూకాలో గిరిజన ప్రాంతము గిరిజన సోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనుల యొక్క శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ బొమ్మారెడ్డిగూడెంలో ఒక ఆశ్రమ పాఠశాల నెలకొల్పి ఇప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గిరిజన ఆశ్రమ పాఠశాల కొనసాగుతూ ఉంది. మరి అదేవిధంగా మరియు ఈరోజు గిరిజనులపైన ఒక నమ్మకంతో ఇందిరమ్మ రాజ్యంలో గిరిజనులపై నమ్మకంతో మరి దామోదర రాజనరసింహ గారు లా కాలేజీ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. దానికి 35 కోట్ల మంజూరుతో చౌటకూరులో నిర్మాణం చేయడం కోసము సారు కష్టపడి తెచ్చినందుకు సార్కు ధన్యవాదాలు మా బొమ్మారెడ్డిగూడెం గిరిజన తరపున తెలియజేస్తున్నాం. ఈ చైర్మన్ అయిన టి మల్లారెడ్డి గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయిన బి సుభాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా మండలంలో గల సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మా గిరిజనుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాలేజీ మంజూరులో వాళ్ళ యొక్క శ్రమ కూడా ఉంది. ఎందుకంటే కాలేజీ నిర్మాణం కోసము చౌటకూరు గ్రామ ప్రజలు భూమిని కూడా త్యాగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ చౌటకూరు ప్రజల తరపున కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.